నమస్తే వెల్కమ్ టు ఫోకస్. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలుగు టీవీతో కళకళలాడుతోంది. తెలుగు తేజం జస్టిస్ ఎన్వి రమణ భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా సర్వోన్నత స్థానానికి ఎదగడం చాలా అరుదు. ఆ ఘనత సాధించారు జస్టిస్ ఎన్వి రమణ. దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన రెండో తెలుగు వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, న్యాయం అడుగంటిపోకుండా ఆయన చెప్పిన చారిత్రాత్మక తీర్పులు ఎన్నో. నాది తెలుగు జాతి, నేను తెలుగోడిని అని ఎంతో సగర్వంగా చెబుతారు. విద్యార్థిగా ప్రగతిశీల భావాలు, న్యాయవాదిగా లోతైన అధ్యయనం, న్యాయమూర్తిగా ఆలోచనలో గాఢత ఈ తెలుగు తేజం సొంతం. సామాన్య కుటుంబం, సాధారణ జీవితం, అనితర సాధ్యమైన శ్రమ, అసాధారణ ప్రతిభ. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ ప్రస్థానం సామాన్యుడి విజయకేతనం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యున్నత పీఠం అధిరోహించడానికి ఎన్నో మైలురాళ్లను ఆయన అధిగమించారు. I Nutalapati Venkatramana, having been appointed Chief Justice of the Supreme Court of India, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws, and that I will uphold the Constitution and the laws. ఇదో చారిత్రక ఘట్టం, తెలుగువారు గర్వించే కమనీయ దృశ్యం. సుప్రీంకోర్టు అత్యున్నత పీఠంపై తెలుగు తేజం విరాజిల్లిన క్షణమిది. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ప్రమాణ స్వీకారోత్సవం. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. 2022 ఆగస్టు 26 వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉంటారాయన. ఇన్నాళ్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులంటే కేవలం బాంబే, ఢిల్లీ, అలహాబాద్, కోల్కతా ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉండేవారు. అందులోనూ న్యాయవాద కుటుంబాల నుంచి వచ్చిన వారే ఈ అత్యున్నత పీఠం అధిరోహించడం చూస్తున్నాం. కానీ ఎలాంటి న్యాయవాద బ్యాక్గ్రౌండ్ లేని ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయి చరిత్ర సృష్టించారు జస్టిస్ ఎన్వి రమణ. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పొన్నవరం జస్టిస్ ఎన్వి రమణ స్వగ్రామం. 1957 ఆగస్టు 27న నూతలపాటి గణపతిరావు, సరోజిని దంపతులకు జన్మించారు. వీరిది సామాన్య వ్యవసాయ కుటుంబం. జస్టిస్ ఎన్వి రమణకు ముందు ఈ కుటుంబంలో ఎవరూ న్యాయవాద వృత్తిలో లేరు. హైస్కూల్ వరకు కంచికచర్లలోనే విద్యాభ్యాసం సాగింది. అమరావతిలోని ఆర్వీవీఎన్ కాలేజీలో బీఎస్సీ చేశారు. 1982లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి బిఎల్ పట్టా తీసుకుని 1983 ఫిబ్రవరి 10న బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా పేరు నమోదు చేయించుకుని న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు జస్టిస్ ఎన్వి రమణ. అప్పట్లో సీనియర్ న్యాయవాదిగా ఉన్న ఏరాసు అయ్యప్పరెడ్డి దగ్గర ఆయన జూనియర్గా చేరారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో లాయర్గా జస్టిస్ ఎన్వి రమణ ప్రాక్టీస్ చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ మెంబర్గాను ఉన్నారు. క్యాట్లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరపున కేసులు వాదించారాయన. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల కేసుల్లో ఆయన దిట్ట. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా కొన్నాళ్లు ఉన్నారు. ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్గాను ఎంతో రాణించారు. దేశ విదేశాలలో నిర్వహించిన పలు న్యాయవాద సదస్సులలో విలువలతో కూడిన ప్రసంగాలు చేశారు జస్టిస్ ఎన్వి రమణ. Indian judiciary has played an instrumental role in shaping rule of law. The nation that follows the rule of law in its governance will develop and prosper. Only then we can progress and hope for the bright future for the country in the days to come.
People must realize that destruction of constitutional machinery will lead to anarchy. న్యాయవాదిగా అదనపు అడ్వకేట్ జనరల్గా అంచెలంచెలుగా ఎదుగుతూ హైకోర్టు న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు జస్టిస్ ఎన్వి రమణ. 2000 సంవత్సరం జూన్ 27న ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియామకమైన తరువాత 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఆయన పనిచేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 2న పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా వెళ్లారాయన. ఆ మరుసటి ఏడాదే 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నత స్థాయికి ఎదిగారు జస్టిస్ ఎన్వి రమణ. ఇప్పుడు అదే సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తయ్యారు. ఈ పీఠం అధిరోహించిన రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణ. ఆయన కంటే దాదాపు అర్ధ శతాబ్దానికి ముందు 1966-67లో తెలుగువారైన జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీం చీఫ్ జస్టిస్గా ఉన్నారు. జస్టిస్ కోకా సుబ్బారావు సైతం న్యాయవాద కుటుంబం నుంచి వచ్చిన వారే. జస్టిస్ ఎన్వి రమణ మాత్రం సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి స్వయం కృషితో ఈ ధర్మపీఠాన్ని అధిరోహించారు. సంస్కరణలకు నిత్యం పరితపిస్తుంటారు జస్టిస్ ఎన్వి రమణ. చిట్ట చివరి పేదవాడికి న్యాయం జరగాలన్నది ఆయన లక్ష్యం. ఇందుకోసం తన పరిధిలో ఎంతో చొరవ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎంత సాధించినా సాధారణంగా ఉండడానికే ప్రాధాన్యం ఇస్తారాయన. న్యాయ వ్యవస్థ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంతో చొరవ తీసుకునేవారు జస్టిస్ ఎన్వి రమణ. ఢిల్లీ హైకోర్టు సీజేగా ఉన్న సమయంలో అనేక ప్రజా సమస్యలను సుమోటోగా టేకప్ చేసి పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. అదనపు కోర్టులు ఏర్పాటు చేయటం ద్వారా నిర్భయ చట్టం కింద నమోదైన కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆయన ఎంతగానో కృషి చేశారు. న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం అవసరాన్ని గుర్తించి ఢిల్లీ హైకోర్టులో ఈ ఫైలింగ్ ప్రారంభించారు కూడా. నేషనల్ జ్యుడిషియల్ అకాడమిక్ కౌన్సిల్ ద్వారా పేదలకు న్యాయాన్ని చేరువ చేశారు. జస్టిస్ ఎన్వి రమణకు వాస్తవికవాదిగా పేరుంది. ప్రతి అంశాన్ని వాస్తవిక కోణంలో చూసి అర్థం చేసుకుని పరిష్కరించడమే ఆయన బలంగా చెబుతారు న్యాయ నిపుణులు. వివేకవంతంగా వ్యవహరించే న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు వర్గాలు భావిస్తాయి. తనకంటే ముందు కుటుంబంలో న్యాయవాదులెవరూ లేకపోయినా చిన్న పల్లెటూరు నుంచి వచ్చి అత్యున్నత పీఠం అధిష్ఠించటాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు ఆయనని దగ్గరగా చూసినవారు. కింద నుంచి రావటం వల్లే పేదల సమస్యలను లోతుగా అర్థం చేసుకుంటారని చాలామంది అభిప్రాయపడతారు. ఆ ఆలోచనల వల్లే న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలన్న దిశగా జస్టిస్ ఎన్వి రమణ అడుగులు పడ్డాయి. అందరినీ పేరు పేరున పలకరించడం, చాలా సింపుల్ వ్యక్తి, చాలా ఆత్మీయంగా ఉంటారు. చాలా ఏ అవసరం ఉన్నా కూడా మాకు నేను ఇక్కడ ఇంతకాలం ఉంటాం కారణం జస్టిస్ రమణ గారే. ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా సున్నితంగా మాట్లాడేవాళ్ళు, చాలా మితభాషి, అంటే చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు, ష్రూడ్గా మాట్లాడేవాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి నేను పర్టికులర్గా చిన్నప్పటి నుంచి మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా ఆయన మైల్డ్గా వచ్చి గేమ్ను చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అగ్రెసివ్గా ఎప్పుడు ఎవరితోటి వాదనలు లేవు, చాలా స్మూత్గా ఉండేవాళ్ళు. ఎదిగి కొద్దీ వదగొండమని అందరినీ పలకరిస్తూ ఆప్యాయతగా మాట్లాడుతూ అందరితో మనల్ని పొందారు. జస్టిస్ ఎన్వి రమణ చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనాలని శ్రమిస్తారు. న్యాయస్థానంలో ఆయన వ్యవహరించే తీరు, ప్రవర్తన చాలా హుందాగా ఉంటుంది. పెద్దవాళ్లను ఎంతో గౌరవిస్తారు. ఒకసారి పరిచయమైతే మర్చిపోరు. అది పుట్టిన ఊరు పొన్నవరం కానీ, వృత్తి ప్రారంభించినప్పుడు హైదరాబాదులో ఉన్న ఎస్ఆర్ నగర్ ప్రాంతం కానీ, ఈ రెండు ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయంటే దానికి జస్టిస్ ఎన్వి రమణ చొరవే కారణంగా చెప్పవచ్చు. చిన్నతనం నుంచి తెలుసండి ఆయన. మేము ఈ ఊర్లోనే ఉన్నాం కాబట్టి మాకు మొదటి నుంచి తెలుసు. అట్లా బాగా అందరితోటి బాగానే వచ్చినప్పుడు అందరితోటి బాగా కలుపుకోలుకుంటారు, బాగా ఎదుగా ఇది చేస్తారు. నన్ను చాలా బాబాయ్ నన్ను చిన్నప్పటి నుంచి కూడా బాబాయ్ అనేవాడు. చాలా పెద్దోళ్ళు అంటే చాలా గౌరవం. ఆయన ఇంత పదవిలోకి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. పిల్లలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఇంకా ముందు అన్ని మన గ్రామం తరపున ఇంత విలువైన వ్యక్తిగా ఉన్నత శిఖరాలు అధిరోహించి ఒక స్పోర్టివ్గా ఆయన్ని తీసుకొని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఆయన్ని మేము ఏదైనా పని ఆరంభించేటప్పుడు మాకు మా గ్రామం తరపున ఆయన ఉన్నారు అని ఒక
గుర్తు చేసుకుంటాము. తన ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూనే అందరినీ సమానంగా చూడటం, అందరి భావోద్వేగాలు తనవిగా భావించి స్పందించటం జస్టిస్ ఎన్వి రమణకు అబ్బిన సహజ గుణం. విద్యార్థి దశలోనే ప్రగతిశీల భావాలతో ఉండేవారు. రాజకీయ వ్యవస్థలో సంక్లిష్టంగా ఉన్న వివిధ అంశాల పట్ల ఆయన స్పష్టమైన అవగాహన కల్పించుకున్నారని చెప్పాలి. అదే ఆయన తీర్పులు ఇచ్చే సందర్భంలో ఎంతగానో ఉపయోగపడింది. నమ్మిన దానికి కట్టుబడి ఉండటం, ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా వీడకుండా ముందుకు వెళ్తారని జస్టిస్ ఎన్వి రమణతో చదువుకున్న వారు చెబుతారు. తోటి వారికి సహాయం చేస్తారని, సీనియర్ అయినప్పటికీ అందరికీ చేదోడు వాదోడుగా ఉండటం ఆయనకే చెల్లిందని గుర్తు చేసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఆయన ప్రాణాలు ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళకి ఏ అవకాశం వచ్చినా తనకున్న పరిధిలో సహాయం చేయటం కోసం ఊవిళ్ళోడుతుంటాడు. ఆయన ఆ సహాయం చేసే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మిత్రులతోటి గలపడానికి ఆయన చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటారు. ఎన్ని లక్షణాలు ఉండటం వలన ఆయన్ని ఈ ఉన్నత స్థానానికి తీసుకొచ్చింది. ఆయన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటన్నిటి కూడా అధిగమించి ఈ స్థానానికి రాగలిగాడు. స్నేహానికి ప్రాణమిస్తారు. ఎప్పుడూ పుస్తకాలే. సామాజిక అంశాలపై ఆలోచించడమే పని. అందరినీ సమానంగా చూడటం ఆయనలోని మరో ప్రత్యేక గుణంగా చెబుతారు. మరి గ్రామీణ నేపథ్యం నుండి, కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి న్యాయవాది వృత్తిని ఎంచుకొని ఈ అత్యున్నత శిఖరాన్ని అధిరోహించడం అనేది చాలామంది గ్రామీణ రైతు నేపథ్యం ఉన్న న్యాయవాదులందరికీ కూడా తామే ఆ ఘనతను సాధించినంత అనుభూతిని, అంత చాలా గర్వంగా అనుభూతిని పొందుతున్న సందర్భం ఇది. ఢిల్లీలో జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేయగానే తెలుగు రాష్ట్రాలలోని హైకోర్టులు, ఇతర న్యాయస్థానాల దగ్గర సందడి కనిపించింది. తెలుగు వారికి లభించిన అత్యున్నత గౌరవంగా భావించి సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ఆయన ఇంటి దగ్గర కూడా అదే పండుగ వాతావరణం అంబరాన్నంటింది. సుప్రీంకోర్టుకు వెళ్లిన జస్టిస్ ఎన్వి రమణ తెలుగును మర్చిపోలేదు. తెలుగువారన్నా, తెలుగు భాషన్నా, రవిశాస్త్రి కథలన్నా ఎంతో మక్కువ. తెలుగు భాష సాహిత్యం గురించి ఆయన అనర్గళంగా మాట్లాడతారు. చక్కటి భాషా సాహిత్య జ్ఞానం ఆయన సొంతం. దేవుడంటే ఎంతో భక్తి. పాడి ఆవులన్నా మరెంతో మక్కువ. సాహిత్యం, తెలుగు భాష గురించి చెప్పేటప్పుడు జస్టిస్ ఎన్వి రమణ మాటల్లో ఎంతో తపన కనిపిస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వస్తే తెలుగులో మాట్లాడేందుకు, కవితలు వినిపించేందుకు, మహాకవులను గుర్తు చేసుకునేందుకు తహతహలాడతారు. ఆ సమయంలో ఆయన ముఖం ఎంతో తేజోమయంగా, ఆనందభరితంగా కనిపిస్తుంది. కవితలు చదవటంలో లీనమైపోతారు. ఎదుటివారికి సులువుగా అర్థమయ్యేలా వాటిని చదివి వినిపిస్తారు. తెలుగు బిడ్డవై ఉండి తెలుగు రాదని చెట్టుతందుకు సిగ్గులేక, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదని సకిలించుడా, ఆంధ్రంబు రాదని సకిలించు ఆంధ్రుడా చావెందుకురా అని చెప్పేసి కాళోజీ గారు ఎప్పుడు అన్నారు. తెలుగువాడమై ఉండి ఈ రాష్ట్రానికి వచ్చి ఇంతమంది ప్రజల మధ్య, ఇంతమంది మిత్రుల మధ్య ఉండి 2 ముక్కలు తెలుగులో చెప్పకపోతే, మరి అన్నంలో పెరుగన్నం తినకపోతే మనం ఎంత ఫీల్ అవుతామో. తెలుగు కీర్తి పతాక ప్రపంచంలో ఎగరవేయాలని చెప్పేసి, ప్రపంచానికి ఈ 2 రాష్ట్రాలు మార్గదర్శకులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదో ఈ దేశం మనుషులో అన్నటువంటి గురజాడ సూక్తిని కూడా గుర్తుపెట్టుకోమని. తెలుగు రాష్ట్రాల న్యాయ వ్యవస్థలో తెలుగు అమలు చేయటానికి చాలా కృషి చేశారు జస్టిస్ ఎన్వి రమణ. కేసుల విచారణ స్థానిక భాషలో ఉండాలని, లాయర్లు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియని స్థితిలో క్లయింట్లు ఉండకూడదన్నది ఆయన భావన. మాతృభాషపై మమకారం ఎక్కువ. అందుకే సభలు, సదస్సుల్లో తప్పనిసరైతే తప్ప ఆంగ్లంలో మాట్లాడరు. ఢిల్లీలో తన అధికార నివాసం ముందు ఇంగ్లీషుతో పాటు తెలుగులోనూ ఆయన నేమ్ బోర్డు ఉంటుంది. జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడిగా అధికార భాషా సంఘంతో కలిసి తెలుగులో న్యాయపాలన అనే అంశంపై హైదరాబాదులో ఒకరోజు సెమినార్ నిర్వహించారు. ఆయనకు తెలుగు సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రంపై అభిరుచి ఎక్కువ. ప్రముఖ నవలా రచయిత రావిశాస్త్రి రచనలు ఆయనకు ఎంతో ఇష్టం. న్యాయ వ్యవస్థ గురించి రావిశాస్త్రి రాసిన నవలల్ని చదవాలని న్యాయవాదులకు చెబుతారు. ప్లేడర్ పట్టా పుచ్చుకుని వచ్చిన మర్నాడు పెద్ద ప్లేడర్ గారు ఎదుట వినయంగా నిల్చున్నాడు మూర్తి. అప్పుడు పెద్ద ప్లేడర్ గారు మూర్తికి ఒక హెచ్చరిక చేశారు. ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోమన్నారు. బాగుపడాలంటే ఈ విధంగా బతికి బాగుపడమని సలహా చెప్పారు. ది ఎర్లీ బర్డ్ కాచెస్ ది వామ్.
అన్నాడు ఇంగ్లీష్ వాడు. పురుగును పట్టే పెట్ట పొద్దున్నే లేవాలన్నాడు. ఇంగ్లీష్ వాడేం తక్కువ వాడు కాదు. ఏది చెప్పినా బాగా లాభంగా ఆలోచించి కానీ చెప్పడు. ఏది చేసినా లాభం కోసం తప్ప చేయడు. అందుచేత రోజు వేగరంగా లేచి వేగరంగా కోర్టుకు వెళ్లి దగ్గరుండి కోర్టు గేట్లు తీయించు. సాయంకాలం చక్కా దగ్గరుండి కోర్టు గేట్లు వేయించి మరీ ఇంటికి రా. ఉండటం మాత్రం ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకుని ఉండు. వేశ్యలు వీధి గుమ్మాలు కనిపెట్టుకుంటారు, నక్కలు శ్మశానాన్ని పట్టుకు వెళ్లాడుతుంటాయి, కొంగలు రేవులు కాల్చుకుంటాయి. సౌమ్యం బాల. కానీ మనం చేయాల్సిన పని కూడా అదే. నువ్వు బాగుపడాలంటే ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకుని ఉండాలి. మధ్యాహ్నం క్రికెట్ మ్యాచ్ కని 3 గంటల సినిమాని మరొకటి బిజినెస్ ని చక్కర్లు పట్టవచ్చు. కొడితే మాత్రం బాగుపడవు, అది ఖాయం. నేను అనుభవం మీద చెప్తున్నా. కోర్టు అంటే ఏంటో తెలుసా? పెద్ద అడవి. హైనాకి తెలుగు పేరు తెలుసా? దుమ్ములు గుండి. అది అడవిలో మనిషి నవ్వినట్టు అరుస్తుంది, నవ్వుని వెళ్తే నవ్వులు పింగేస్తుంది. మనం కోర్టుకు వచ్చిన పార్టీలను ఆకర్షించాలా? వృత్తిధర్మం అది ఏం చేస్తాం? అడవిలోకి వచ్చిన వాటి పొరపాటు మనది కాదు. హైనాలా కాదు, ఇంకా పెద్ద జంతువులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే అవి మనల్ని తినేస్తాయి. అందుచేత మనం ఎల్లప్పుడూ పరాగ్గా ఉండాలి. ఉండకపోతే తరచూ పార్టీలే మనం తినేస్తారు. అసలు లోకమంతా అలా ఉంది. నువ్వు నేనేం చేయగలం? ఈ పాడు లోకానికి తగ్గట్టుగానే న్యాయం నిలబెట్టాడు ఇంగ్లీష్ వాడు. ఈ కోర్టు, ఈ లా పుస్తకాలు, ఈ ప్లేజరీ పట్టాలు, ఈ సాక్షి పద్ధతులు ఇవన్నీ వాడి పక్షాల సంగతి మర్చిపోకు. మాయలేందే ఇవన్నీ ఏవీ లేవని తెలుసుకో. పార్టీ ఏ కోర్టుకు వెళ్లాలంటే ఆ కోర్టుకు వెళ్ళడానికి కావాల్సిన కోర్టులు ఉన్నాయి. ఏ జడ్జికి ఏ తీర్పు కావాలంటే అది తీసివ్వడానికి చచ్చిన తీర్పులు ఉన్నాయి. ఏ విధంగా కావాల్స్తే ఆ విధంగా సాక్ష్యం ప్రకటన దేశంలో కావాల్సినంత మంది దొంగ రాసుకేస్తున్నారు. మప్పడానికి మనం అన్నాం. సివిల్ కేసు అని, క్రిమినల్ కేసు అని సాక్ష్యంతోనే సంబంధం కానీ సత్యంతో సంబంధం లేదు. న్యాయం, ధర్మం, సత్యం మాటలు పేలించు. కానీ అంతా మాయని తెలుసుకో. పద్ధతి అలా ఉన్నప్పుడు ఇందులో మనం ఏం చేసినా సరే పాపం మనకు ఎలా అంటుకుంటుంది? అంటుకోవడానికి వీళ్ళ పాపాలని ఏమన్నంటే తీర్పులు చెప్తారు కాబట్టి ఆ పాపాలని జడ్జీలవి, ఖర్చులని పార్టీలవి, లాంఛాలని సాక్షులవి, గుమ్మస్తాలవి, ఫీజులని మనవి. మాట్లాడితేనే భాష వినపడుతుంది, లేకపోతే కనిపించదు అని నమ్మి తెలుగు భాషా వ్యవహారానికి, ముఖ్యంగా న్యాయస్థానాలలో తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేసిన వారిలో జస్టిస్ ఎన్వి రమణ ప్రముఖులనే చెప్పాలి. 2012లో తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభల సమయంలో ఆయన ఓ దినపత్రికలో రాసిన వ్యాసం భాషపై ఆయనకు ఉన్న వ్యామోహాన్ని తెలియచేస్తుంది. న్యాయపాలనలో తెలుగు గురించి కొత్త ఆలోచనల్ని రేకెత్తించింది ఆ వ్యాసం. ఎన్ని భాషలు నేర్చిన వ్యక్తి అయినా మాతృభాషకి ప్రాధాన్యమిస్తారు. అలాంటి మాతృభాష విలువ తెలుసుకుని గౌరవించటం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యతగా జస్టిస్ ఎన్వి రమణ చెబుతుంటారు. తెలుగులో తీర్పులు రావాలని జస్టిస్ ఎన్వి రమణ చేసిన కృషికి కారణంగా ఎంతోమంది దానిని అనుసరించారు. 100 తీర్పులు తెలుగులో వచ్చాయి. ఇప్పటికీ ఆ పద్ధతిని కొనసాగిస్తున్న న్యాయమూర్తులు ఉన్నారు. తెలుగుపై ఎంత మమకారమో ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే. దేవుళ్ల పట్ల అమోఘమైన భక్తిభావాలు ఉన్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తరచూ వస్తారు. ఇతర ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు. ఇదే కాదు, పాడి పేరు చెబితే అమితానందం చెందుతారు. గోమాతలను ప్రేమగా నిమురుతారు. పాడి పంటలకు ప్రాధాన్యమిచ్చేవారంటే జస్టిస్ ఎన్వి రమణ ఎంతో గౌరవంగా చూస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చారిత్రాత్మక తీర్పులిచ్చారు జస్టిస్ ఎన్వి రమణ. కుటుంబం ఆలనా పాలనా చూసుకునే మహిళ శ్రమకు విలువ ఉందని ఎలుగెత్తి చాటారు. సైనిక దళాల్లో మహిళలకు పర్మనెంట్ కమిషన్ వచ్చిందంటే దానికి కారణం ఆయన దార్శనికతే. మానవ హక్కుల రక్షణలో మైలురాయి లాంటి జడ్జిమెంట్లిచ్చారు ఎన్వి రమణ. కోర్టును ఒక దేవాలయంగా భావిస్తారు జస్టిస్ ఎన్వి రమణ. అక్కడ న్యాయం విషయంలో వివక్షతకు, లింగ వివక్షకు తావు ఉండదు. మహిళల పట్ల మానవీయ కోణంలో ఆలోచించాలని, వారు చేసే త్యాగాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని బలంగా నమ్మే న్యాయమూర్తి ఆయన. జస్టిస్ ఎన్వి రమణ తీర్పులతో ప్రాణం నిలుపుకున్న ప్రజాస్వామిక హక్కులు ఎన్నో. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేలా తీర్పులు రాశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను వేగంగా పరిష్కరించాలని జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు చాలా కీలకమైనవి. ఇలాంటి కేసులను హైకోర్టు సీజేలు స్వయంగా పర్యవేక్షించాలని కూడా ఆ ఉత్తర్వుల్లో ఉంది. రోజంతా ఇంటి పనిలో ఉండే గృహిణి ప్రాధాన్యం గుర్తిస్తూ అమూల్యమైన తీర్పిచ్చారాయన.
ఆఫీసులో భర్త చేసే పనితో ఇంట్లో ఇల్లాలు చేసే పని ఏమాత్రం తీసిపోదని స్పష్టం చేశారు. ఆమె చేసే పనికి విలువ కట్టాలని చెప్పారు. స్త్రీలు ఇంటి దగ్గర పనిచేసినటువంటి పనికి దానికి ఆర్థికమైనటువంటి విలువ ఉన్నదా లేదా? ఎందుకంటే ఎక్కువగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు హౌస్ వర్క్ని దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. దాని మీద రమణ గారు ఇచ్చినటువంటి తీర్పు చాలా ముదావహమైనది. ఆ శ్రమకి విలువని, ఆ ఉత్పాదక శక్తి ఉన్నటువంటి దాని విలువని గ్రహించి దానికి అనుగుణంగా స్త్రీలకి చేసేటువంటి ఆ పనికి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి మంచి జడ్జిమెంటు ఈ మధ్యకాలంలో. సైనిక దళాలలో మహిళలకు పర్మనెంట్ కమిషన్ ఇవ్వకపోవటం పట్ల సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనంలోనూ జస్టిస్ ఎన్వి రమణ ఉన్నారు. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలపై సుదీర్ఘ ఆంక్షలను మరో తీర్పులో తప్పుబట్టారు. వాక్ స్వాతంత్రం, భావస్వేచ్ఛలను హరించటమేనని అభిప్రాయపడ్డారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం స్పీకర్లతో మాట్లాడకుండా అక్కడి అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరుపుతూ ఆ రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసిన ధర్మాసనంలోనూ జస్టిస్ ఎన్వి రమణ ఉన్నారు. ఆ విధంగా శాసనసభల ఔన్నత్యాన్ని కాపాడారు. 2019లో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడి ఎమ్మెల్యేల బేరసారాలు సాగే పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే సభలో బలపరీక్ష జరపాలని కూడా ఆయన తీర్పిచ్చారు. అటు స్పీకర్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ సంప్రదించకుండా ఒక అసెంబ్లీ సెషన్ జరపడం మీద కూడా ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. మరి దాని మీద ఈ అనిశ్చిత పరిస్థితులు అంటే ఎక్కువ భాగం గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలని స్థిరత్వాన్ని కోల్పోయే విధంగా ఒక్కొక్కసారి బిహేవ్ చేసే విధానాన్ని అది ఒక రకంగా చెక్ లాంటిది అని అనుకోవచ్చు. న్యాయ వ్యవస్థకు సంబంధించిన పలు అంతర్జాతీయ సదస్సులకు హాజరై పరిశోధన పత్రాలను సమర్పించారు. విలువైన సూచనలు చేశారు. భార్యాభర్తల వివాదాలు వచ్చినప్పుడు వీలైనంత వరకు వివాహ బంధాన్ని కాపాడటానికి ప్రయత్నించేవారు జస్టిస్ ఎన్వి రమణ. రాజీ కుదిర్చి మహిళలు, పిల్లల ప్రయోజనాలు కాపాడాలని చూసేవారు. ఇక క్రిమినల్ కేసుల్లో నేరానికి తగిన మేరకు శిక్ష ఉండాలన్నది జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయంగా న్యాయవాదులు చెబుతూ ఉంటారు. నిందితులపై పోలీసుల అక్రమ నిర్బంధాన్ని, చిత్రహింసలకు పాల్పడటాన్ని తీర్పుల్లో ఆక్షేపించిన సందర్భాలు ఉన్నాయి. న్యాయమూర్తిగా మానవ జీవితానికి సంబంధించిన జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాలపై తీర్పులిచ్చారు. అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణ. క్రమశిక్షణతో నడిచారు. ప్రమాణాలకు ఏనాడూ తిలోదకాలివ్వలేదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అత్యున్నత ప్రయాణం ప్రారంభించారు. I, Nutalapati Venkatramana, having been appointed Chief Justice of the Supreme Court of India, having been appointed Chief Justice of the Supreme Court of India, do swear in the name of God, do swear in the name of God, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws, and that I will uphold the Constitution and the laws.